హిట్లర్ అనే పేరు ప్రపంచ చరిత్రలో ఒక అంధకార గుర్తుగా నిలిచింది. అతను 1889 ఏప్రిల్ 20న ఆస్ట్రియాలోని బ్రౌన్ అమ్ ఇన్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. చిన్ననాటి నుంచి హిట్లర్ ను కలలు కనడం అలవాటు. అతను పెద్దయ్యాక ఒక గొప్ప కళాకారుడు కావాలనే ఆశయంతో వియన్నాలోని ఆర్ట్ అకాడమీకి 2 సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ 2 సార్లు తిరస్కరించబడ్డాడు. ఆ కాలంలో అతను తీవ్రమైన నిరాశతో పేదరికంలో జీవించాడు. అదే సమయంలో ఇతనిలో జర్మన్ జాతి మక్కువ, జాతీయవాద భావాలు, జూదాలకు వ్యతిరేకత, యాంటీ సెమిటిజం బలంగా పెరిగాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు హిట్లర్ జర్మన్ సైన్యంలో చేరి పోరాట దౌత్యాధికారిగా పనిచేశాడు. అతని సాహసానికి పలు పథకాలు లభించాయి. కానీ 1918లో జర్మనీ ఓడిపోయింది. ఇది హిట్లర్ మనసులో తీవ్ర ప్రతిస్పందనను కలిగించింది. ఇతను జర్మనీ ఓడిపోవడానికి రాజకీయం, కమ్యూనిజం, యూదులే కారణమని నమ్ముతున్నాడు. ఈ అనుభవమే అతని భావజాలానికి ఆధారంగా మారింది. యుద్ధం తర్వాత అతను జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరి దాన్ని నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీగా మార్చాడు. అతని భావోద్వేగ భాషణలు, మతి స్థిమితం లేకుండా ఆకర్షించే ప్రసంగ శైలి వల్ల అతను వేగంగా పార్టీ నేతగా ఎదిగాడు. హిట్లర్ తన పుస్తకం మైన్ కాంప్ఫ్ నా పోరాటంలో తన భావాలు, జర్మనీకి కావలసిన మార్గదర్శకత వివరించాడు. 1923లో హిట్లర్ బియర్ హాల్ పుటుష్ ద్వారా ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నం విఫలమై అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న సమయంలోనే అతను మైన్ కాంప్ఫ్ రాశాడు. జర్మనీ ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో హిట్లర్ తన వాగ్దానాలు, జాతి గర్వం ఆధారంగా ప్రజలను ఆకర్షించి 1933లో ఛాన్సలర్ గా నియమితుడయ్యాడు. తర్వాత రైట్ స్టాక్ అగ్ని ప్రమాదంను అవకాశంగా మార్చుకొని ఎనేబ్లింగ్ యాక్ట్ ను అమలు చేయించాడు. దీని ద్వారా అతనికి నియంతృత్వ అధికారాలు లభించాయి. అతను నాజీ సిద్ధాంతాన్ని బలంగా అమలు చేసి మీడియా, విద్యా వ్యవస్థను నియంత్రించి వ్యతిరేకులను గెస్టుపో సీక్రెట్ పోలీస్ ద్వారా అణిచిపెట్టాడు. అతను ఆస్ట్రియా, చెకోస్లోవేకియాలను ఆక్రమించి ప్రపంచాన్ని త్రాసే ప్రణాళికను ప్రారంభించాడు. 1939లో హిట్లర్ పోలాండ్ను ఆక్రమించడం ద్వారా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మొదట్లో అతని యుద్ధ ప్రణాళికలు విజయం సాధించాయి. ఫ్రాన్స్, నార్వే, నెదర్లాండ్స్, సోవియట్ యూనియన్లలో భాగాలను ఆక్రమించాడు. అదే సమయంలో అతను ప్రపంచాన్ని షాక్ కి గురి చేసే